హాయ్ అండి, ఐఎమ్ ప్రసన్న. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వీడియోలో ట్రై కలర్ క్యాప్సికమ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే సూపర్ మార్కెట్స్లో 3 కలర్స్ ఒకే ప్యాకింగ్లో మనకి క్యాప్సికమ్ అనేది ఇలా మనకి అవైలబుల్ ఉంటుంది. ఏ క్యాప్సికమ్ అయినా తీసుకోవచ్చు. సో వీటిని వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ తీసుకొని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటోని కూడా తీసుకొని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా బటర్ వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మనం కలుపుకుందాం వీటిని. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ వీటిని కలుపుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా మనం అందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం వీటిని. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ వీటిని మనం కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మనం వాటిని కలుపుకుందాం. సో మనకి ఈ క్యాప్సికంలో ఏంటంటే మనకి విటమిన్ ఏ ఉంటుంది, అలాగే విటమిన్ B2, B6 ఉంటుంది, అలాగే విటమిన్ K కూడా ఉంటుంది. సో అలాగే ఫైబర్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటుంది. సో మనకి ఇది హెల్తీ రెసిపీ అని చెప్పచ్చు. మనకి లంచ్ బాక్స్కి ఈజీగా త్వరగా క్విక్గా అయిపోతుంది. అండ్ ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొని మనం కలుపుకొని ఒకసారి మనం లిడ్ పెట్టుకొని వాటిని కుక్ చేసుకోవాలి. ఒకసారి చూద్దాం, కుక్ అయింది. ఇప్పుడు కొద్దిగా మనం పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మనం వీటిని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఇష్టమైతే జీలకర్ర పౌడర్ అలాగే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ గరం మసాలా పౌడర్ మాత్రమే యాడ్ చేశాను. సో ఒకసారి మళ్ళీ వీటిని కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం రైస్ని కుక్ చేసి ఉంచుకోవాలండి. తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఒకసారి మనం కంప్లీట్గా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం కలుపుకుందాం దీన్ని. లాస్ట్లో మనం కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఒకసారి మళ్ళీ మనం కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, లేదా పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పుదీనా యాడ్ చేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న పుదీనా పీసెస్ని యాడ్ చేస్తున్నాను. సో మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. సో ట్రై కలర్ క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.